the title of the message is Be Still and Trust God's Timing. ఈ యొక్క రోజున మనం చేసే అంశము ఏమిటంటే దేవుని యొక్క ఆలోచన, దేవుడి యొక్క సమయాన్ని మనము విశ్వసించడము. Psalm 46 verse 10 says, కీర్తనలో 46:10 తెలియజేస్తుంది, Be still and know that I am God. ఊరికనే ఉండి నేనే దేవుడిని తెలుసుకోండి. This verse is not a suggestion. ఇది ఒక సజెషన్ లాంటిది కాదు, లేకుంటే ఒక సూచన లాంటిది కాదు. It's a command from God doing. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక ఆజ్ఞ. This entire Psalms describes about a lot of things what is happening in the world. ఈ యొక్క లోకంలో ఉన్న అనేకమైన కార్యముల గురించి నా ఒక ఉద్దేశంలో ఉన్న ఒక మాటని కూడా ఇక్కడ సూచిస్తుంది. Earthquakes, storms, a nation in turmoil. At the middle of it, God says, "Be still." భుజంగములు కదిలినా కూడా, ఒక పర్వతంలో కూలినా, లేకుంటే భూకంపంలో వచ్చిన అన్నిటిని బట్టి కూడా మనము ఊరికేనే ఉండమని ఒక వాక్యము సెలవిస్తుంది. What does be still really mean? ఊరికేనే ఉండడి అనే ఒక మాటకి అర్థము ఏమిటి? Normally the world always asks us to do something. మామూలుగా అయితే ఈ యొక్క లోకము ఎప్పుడు కూడా వేరే ఒకటి చేయవలసిందిగా, వేరే ఒక కార్యము గురించి చెప్తూ ఉంటుంది. Here God is asking you to be still. కానీ ఇక్కడ దేవుడు మాత్రము ఊరికేనే ఉండమని చెప్తున్నారు. In every place you go, always in your school, in your working place, in your family, always they ask you to do. Here God is asking you to be still. స్కూల్లో కావచ్చు, మీరు పనిచేసే స్థలంలో కావచ్చు, వివిధ ప్రాంతంలో కావచ్చు, మిమ్మల్ని ఏదో ఒకటి చేయమని చెప్తారు. కానీ దేవుడు మాత్రం ఇక్కడ ఊరికే ఉండమని చెప్తున్నారు. This month God is going to do something greater in your life. మీ జీవితంలో ఈ యొక్క సమయంలో దేవుడు ఏదో గొప్ప కార్యము జరిగిస్తారు. Be still does not mean doing nothing. ఊరికేనే ఉండడము అంటే ఏమి చేయకుండా ఉండడం అని కాదు. But be still means stop starving in your own strength. మీ యొక్క సొంత బలముని మీద ఆధారపడకుండా ఉండడము. Striving with your own strength. మీ సొంత బలం మీద బట్టి ముందుకు వెళ్లకుండా ఉండడము. Be still means do not panic. ఊరికేనే ఉండడము అంటే కంగారు పడకుండా ఉండడము. Let us not have troubled heart. మన హృదయము కలవరపడకుండా ఉండడము. Be still means stop control everything with our own idea, own wisdom and knowledge. ఊరికేనే ఉండడం అంటే మన సొంత ఆలోచన బట్టి, సొంత విషయాలను బట్టి ఆ ఒక ఆలోచనలన్నీ కూడా ఆపుకోవడము. Be still means surrender your situation to God. ఊరికేనే ఉండడం అంటే మీ యొక్క ఆలోచన, మీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడము. Exodus chapter 14 verses 13 and 14 says, నిర్గమకాండం 13:14 తెలియజేస్తుంది, Do not be afraid, stand firm, the Lord will fight for you, you need only to be still. అందుకే మోషే భయపడకూడదు, యెహోవా నీకు కలుగజేయ రక్షణని మీరు ఊరికనే ఉండి చూడుడి. At the Red Sea, the people of Israel got trapped. ఎర్ర సముద్రము దగ్గర ప్రజలందరూ కూడా అక్కడ ఆగిపోయారు, లేకుంటే వారి ఆటంకం ముందు నిల్చొని ఉన్నారు. I have been to that place, I know. ఆ ఒక స్థలంకి మేము వెళ్ళాం, నాకు తెలుసు. Both the side mountain. ఈ రెండు పక్కల కూడా ఒక సముద్రం ఉంది. In front Red Sea. ముందు ఎర్ర సముద్రం ఉంది. In the behind King Pharaoh with his army. వెనకాల ఫరో తన సైన్యం అంతా కూడా వేసుకొని వస్తున్నారు. It's like almost Israelites are trapped. ఆ ఒక ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ ట్రాప్ అయిపోయారు, లేకుంటే అక్కడ ఆగిపోయి ఉన్నారు, ఇరుక్కుపోయారు. Cannot go forward. ముందుకు వెళ్ళలేరు. Cannot go left or right. కుడి పక్కకి ఎడం పక్కకి కూడా వెళ్ళలేరు. Cannot go back. వెనకాలకి వెళ్ళలేరు. They got into deep trouble. వారు అక్కడ ఇరుక్కుపోయారు, సమస్యలు పడిపోయారు. In this situation there is no solution. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సొల్యూషన్ లేకుండా ఉంది. Normally human solution will teach you something different. మామూలుగా అయితే మనుషుల యొక్క ఆలోచనలు వేరే విషయంలో బోధిస్తూ ఉంటాయి. Fight back. తిరిగి గొడవ చేయి, లేకుంటే యుద్ధం చేయి. Or climb the mountain and run to the other side. లేదంటే ఒక పర్వతం ఎక్కి మరొక పైకి పరిగెత్తు. Or some people would have given, let us raise the white banner. మరొకరు కూడా ఒక తెల్ల బ్యానర్ వెతుతాము, శాంతి బ్యానర్ వెతుతాం, జెండాని. So white banner is like peace. శాంతి జెండాని ఎత్తినట్టయితే అది సమాధానమును. So that save ourselves. అది మనం రక్షించుకోవడానికి. But what God taught them is, కానీ దేవుడు ఏమి చెప్పారు అంటే, don't be afraid. భయపడకు. Don't be panic. ఆశ్చర్యపడకు. Don't have troubled heart. మీ యొక్క హృదయాన్ని కలవరపడనివ్వకు. Don't try to fight also. దాన్ని గురించి యుద్ధం చేయడం కూడా చేయకు. But be still. నువ్వు ఊరికేనే ఉండండి. God is teaching something different.
దేవుడు ఏదో వ్యత్యాసమైన వేరేదిగా చేస్తున్నారు. Be still and know that I am the Lord. ఊరికనే ఉండి నేనే దేవుని యెహోవానని తెలుసుకోండి. Be still that what I am going to do you see. నేను ఏమి చేయబోతున్నానో మీరు చూడండి. God never asked them to fight, but he asked them to trust our God. దేవుడు ఎప్పుడు కూడా యుద్ధము చేయమని చెప్పరు, కానీ దేవుని మీద ఆధారపడమని చెప్తారు. Sometimes God allows impossible situation in our life so that we learn stillness. కొన్ని సార్లు దేవుడు అసాధ్యమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తారు, దాన్ని బట్టి మనం ఊరికనే ఉండమని నేర్చుకుంటాము. My second point is, why is it so hard to be still? ఎందుకు ఊరికనే ఉండడం అనేది చాలా కష్టమైన విషయం అనేది రెండవ విషయంగా మీకు చెప్తున్నాను. We always expect immediate answer. మనం ఎప్పుడు కూడా వెంటనే సమాధానం రావాలి అనే విషయం ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. Human tendency is always immediate. మనిషిగా మనం ఎప్పుడు కూడా అన్ని వేగముగా జరగాలనుకుంటాం. Instant. అప్పటికప్పుడే జరగాలి. We are living in the instant world. మనం అప్పటికప్పుడే జరగాల్సిన ఒక ప్రపంచంలో ఉన్నాము. Today we try something, tomorrow it should happen. ఈ రోజు మనం ఏదైనా ప్రయత్నిస్తే రేపే అది జరగాలి అని. But in God's kingdom never happen like that. కానీ దేవుడి యొక్క రాజ్యంలో ఎప్పుడు అలా జరగదు. It's like a child born. అది ఒక కుమారుడు జన్మించినట్టుగా. It takes months after months. అది బిడ్డ జన్మించినట్టుగా అది నెలల సమయం పడుతుంది. The same way God's thing always sometime it delays, but it comes on his time. అదే విధంగా దేవుని యొక్క పని కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ సరైన సమయానికి అది జరుగుతుంది. We expect immediate answer. మనకు వెంటనే సమాధానం జవాబు కావాలని కోరుకుంటాం. We expect quick breakthroughs. మనం వెంటనే కూడా ఒక బ్రేక్‌త్రూ జరగాలని కోరుకుంటాం. We expect visible progress in our life. మన యొక్క జీవితంలో మనకు కనబడుతున్న ఒక విషయంలో జరగాలని కోరుకుంటాం. Honestly speaking, we struggle with our waiting period. మనము ఆలస్యం అవుతుంది లేకుండా వేచి ఉండే కాలంలో ఎప్పుడు కూడా కష్టపడుతుంటాం. That is the reason Isaiah chapter 55 verse 8 and 9 says, యెషయా గ్రంథము 55:8-9 వచనం తెలియజేస్తుంది. My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. My ways are not your ways. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. During the wait period we are too hurry. మనము వేచి ఉండే కాలంలో వేగముగా ఉంటున్నాం. But God sees your entire life before he created you. మిమ్మల్ని సృష్టించకంటే ముందే దేవుడు మీ పూర్తి జీవితాన్ని చూశారు. He sees the full picture of your life. మీ జీవితంకున్న పూర్తి ఒక జీవితము దేవుడు చూశారు ముందుగానే. We see only today. మనం మాత్రమే కేవలం ఈ రోజే చూస్తాము. We always say today it should happen. మనం ఎప్పుడు చెప్తుంటాం ఈ రోజే ఇది జరగాలి. Now it should happen. ఇప్పుడే ఇది జరగాలి. You know, even to see one small immediate miracle, God will work far ahead of you. మనము ఈ రోజు చూసే ఒక మామూలు అద్భుతమైన కార్యం అప్పటికప్పుడే జరుగుతుందని అనుకున్న అద్భుతమైన కార్యం అది ఎంతో కాలం కింద దేవుడు పని చేసుకుంటూ వస్తున్నారు. Faith, you know, always says, you know, like we always impatient in things to happen. మనం జరిగే కార్యంను బట్టి కొన్నిసార్లు మనము ఓర్పుతో ఉండలేకపోతాం. Impatience says, why not today? ఓర్పు లేని తత్వం ఏమి చెప్తుందంటే ఎందుకు ఇప్పుడే జరగకూడదు, ఇలా ఈ రోజు జరగకూడదు. Impatience says, why not now? ఓర్పు లేకపోవడం అనేది ఈ రోజు ఎందుకు జరగకూడదు, ఇప్పుడే ఎందుకు జరగకూడదు. Impatience says, oh, it's impossible. ఓర్పు లేకపోవడం అనేది అది అసాధ్యం కాదు, అది జరగదులే అనుకుంటాము. But the faith says, కానీ విశ్వాసము చెప్తుంది even if not, also I trust my God. అది జరగని కార్యములైనా కూడా నేను నా దేవుడిని నమ్ముతాను. Even if it is not happening also, I trust my God. అది జరగలేకుండా ఉన్నా కూడా నేను నా దేవుడిని నమ్ముతాను. So what we supposed to do? కానీ మనం చేయాల్సింది ఏమిటి? We supposed to trust our God's timing. మనము దేవుడి యొక్క సమయాన్ని మీద విశ్వాసం ఉంచాలి. Listen carefully. స్పష్టంగా వినండి. God's timing is never early and never late. దేవుడి యొక్క సమయం ఎప్పుడు కూడా వేగముగా ముందుకు ఉండేది కాదు, అలాగనే ఆలస్యమైంది కూడా కాదు. God's timing is not early. దేవుడి యొక్క సమయం ఎప్పుడు కూడా వేగముగా జరిగేది కూడా కాదు. But the same time it's not late also. అదే విధముగా అది ఆలస్యమైంది కూడా కాదు. It is his perfect timing. అది ఆయన సరైన సమయానికి జరిగే కార్యములు. Ecclesiastic chapter 3 verse 1 says, ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. to everything there is a season. ప్రతిదానికి సమయం కలదు. And time for every purpose under heaven. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమందున సమయం కలదు. In every matter there is a time in God's hand. దేవుని యొక్క హస్తంలో ప్రతి విషయానికి సమయం ఉంది. I talk about biblical examples.
బైబిల్ ప్రకారంగా ఉన్న కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను. The first person is Joseph. మొట్టమొదటి వ్యక్తి యోసేపు. Joseph waited years in slavery and prison before he became ruler. ఆయన దాసుడుగాను చెరసాలలోను ఎంతో కాలము కూడా వేచి ఉన్నారు ఆయన యొక్క రాజు దగ్గరికి వెళ్లే ముందు. The thing always it should happen immediately. మనం అనుకుంటాం ఎప్పుడు వెంటనే జరగాలి అని జరిగిపోవాలని. But sometimes it delays. కొన్నిసార్లు అది ఆలస్యం అవుతుంటుంది. Delays in a mysterious way also. ఆ ఆలస్యం కూడా చాలా కాలం జరుగుతుంటుంది. God is a God who gives you promise but he don't tell you the process. కాక మన దేవుడు ఇలాంటి దేవుడు కొన్నిసార్లు వాగ్దానం చెప్తారు కానీ అది జరిగే పద్ధతి చెప్పరు. I remember one sister from Chennai. ఒక సహోదరి చెన్నై నుంచి ఒక సహోదరి నాకు జ్ఞాపకం ఉన్నారు. Long ago she made a complaint like this. చాలా కాలం క్రితం ఒక కంప్లైంట్ ఇచ్చారు. Pastor, God promised me when I was young that I will bless you. You will have a married life. దేవుడు నాకు వాగ్దానం చేశారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు వివాహం కలిగిస్తాను అని చెప్పి, you will have a children, నీకు పిల్లలు కలుగుతారు నీకు అని, and your children will shine like a stars, మీ యొక్క పిల్లలు ఆకాశ నక్షత్రం వలె వెలుగుతారు అని చెప్పి, and but nothing happened like that. కానీ ఏమీ జరగలేదు అలా. After my marriage I think my husband is very worst. నా యొక్క వివాహం తర్వాత నా యొక్క భర్త ఇంకా దానికి కష్టపెడుతున్నారు. He is the worstest person in the world. ఈ లోకంలోనే చాలా చెడ్డ వ్యక్తిగా ఉన్నారు. I was not surprised because all the wives says the same. నేను పెద్ద ఆశ్చర్యపోలేదు ఎందుకంటే అందరి భార్యలు కూడా అలా చెప్తారు కాబట్టి. Every wife can say that my husband is not good. ప్రతి భార్య కూడా చెప్పగలదు నా యొక్క భర్త మంచివాడు కాదు అని. Same way she also told. అదే విధంగా ఆమె చెప్పింది. I asked her, what is your children's age? మీ యొక్క పిల్లల యొక్క వయసు ఎంత అని అడిగాను. No, my son is in 5th standard. నా యొక్క కుమారుడు 5వ తరగతిలో ఉన్నారు. Second son is just going to the play school. రెండో కుమారుడు ప్లే స్కూల్ కి వెళ్తున్నారు. I said, okay, wait sister, God's promise will never fail. దేవుడి యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా ఓడిపోదు, వేచి ఉండండి సహోదరి అని చెప్పాను. Recently I met her again. ఈ మధ్య కాలంలో మరలా కలిసాను తనని. She asked me, Pastor, do you remember me? తనని అడిగి నీ జ్ఞాపకం ఉన్నానా మీకు? I said, I'm sorry, I couldn't identify you. నేను గుర్తుపట్టలేకపోతున్నాను అని చెప్పాను. Pastor, long ago I came to pray with you. చాలా కాలం క్రితము మీతో ప్రార్థించుకోవడానికి వచ్చాను. You prayed for me. నా కోసం మీరు ప్రార్థించారు. I made a big complaint against my husband. నా భర్తకు వ్యతిరేకంగా ఒక పెద్ద కంప్లైంట్ మీకు ఉంచాను. I told that the promise is not fulfilled. నాకు వాగ్దానం నెరవేర్చబడలేదు అని చెప్పాను. You told me wait, God's promise will be fulfilled. మీరు చెప్పారు వేచి ఉండండి దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది అని. Now my son is a collector. నా యొక్క కుమారుడు ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నారు. And when he travel, the lights, it's like the promise what God gave. Your children will shine like a stars. నాకు ఆయన ఒక కార్ లో వెళ్తున్నప్పుడు ఆ సైరన్ ని బట్టి నీ బిడ్డలు నక్షత్రం వలె వెలుగుతారనే ఒక విషయం గుర్తుకొస్తుంది. I told her, నేను చెప్పాను తనకి, to happen this it took almost 28 years. ఇది జరగడానికి దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. Until that, sometime God allows you to go through the process. అప్పటి వరకు కూడా దేవుడు ఒక ప్రణాళికని బట్టి ఒక పద్ధతిలో వెళ్తుంటారు. God gave her husband like who never loves her properly. దేవుడు తనకి ఒక భర్తని ఇచ్చారు, తనని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా, who never understand, who never take care of her feelings. ఆమె యొక్క ఆలోచనని ఆమెని సరిగ్గా చూసుకునే ఒక వ్యక్తిగా. So her dependency fully in God. తన యొక్క ఆధారం ఎప్పుడు కూడా దేవుడి మీదనే అయిపోయింది. She started to pray and pray and pray and pray. తను ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే ఉండే రాలుగా అయిపోయింది. Finally now her children are shining like a star. చివరిగా ఇప్పుడు తన యొక్క పిల్లలందరూ కూడా నక్షత్రం వలె వెలుగుతున్నారు. Sometimes God put you in the situation where you suffer but you depend. Turn to God to see the greater things in your life. కొన్నిసార్లు మిమ్మల్ని దేవుడు కఠినమైన పరిస్థితుల్లో ఉంచుతారు, దాన్ని బట్టి దేవుడి మీద అధికంగా మీరు ఆధారపడి ఆయన ఒక వాగ్దానం మీరు పొందుకోవడానికి. How many of you are understanding what I'm speaking? నేను చెప్తున్నా ఎంతమందికి అర్థమవుతుంది? In Joseph life you see, యోసేపు జీవితం అలాగా. Joseph waited in years in slavery. యోసేపు దాస్యత్వంలో సంవత్సరంల కొద్దీ ఉన్నారు. They put him in the pit. ఆయన యొక్క గోతిలో పడివేయబడ్డారు. They put him in the slavery. ఆయన యొక్క దాస్యత్వంలో ఉండబడ్డారు. They put him in the prison. ఆయన ఒక ప్రిజన్ లో వేయబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. Before all this thing happened, God promised him, ఇవన్నిటికంటే జరిగే కంటే ముందే దేవుడు వాగ్దానం చేశారు, one day you will be a ruler. ఒక రోజు నువ్వు నాయకుడిగా ఉంటావు అని. Rulership never comes next day. నాయకుడు వెంటనే జరిగిపోయేది కాదు. Before the rulership comes, you have to go through the process. నాయకత్వం వచ్చే ముందు అనేకమైన పద్ధతిలో ప్రణాళికలు బట్టి మనం వెళ్ళాలి. God is amazing. He always gives the promise. He never tells the process. మన దేవుడు ఎప్పుడు కూడా గొప్పవారిగా ఉన్నాడు. ఆయన వాగ్దానం
సెలవిస్తారు కానీ ప్రణాళిక అనే పద్ధతిని చెప్పరు. In case God would have called Joseph, ఆయన ఒక యోసేపుని పిలిచి దేవుడు యోసేపు I'm going to make you the ruler of Egypt one నేను day. ఐగుప్తుకి నాయకుడిగా నేను చేస్తాను ఒక రోజు అని. But before that, దానికంటే ముందు your brothers will try to kill you. నీ సహోదరులను చంపడానికి ప్రయత్నిస్తారు. They will put you in the dig. వారు నిన్ను గోతిలో పడవేస్తారు. And then they will take you from there. అక్కడి నుంచి వారిని తీసి They will sell you. వాళ్ళు మిమ్మల్ని అంపివేసి You will go as a slave to somebody's home. నువ్వు ఇంకొకరింటికి దాసుడిగా వెళ్ళి In that home, one lady will chase you. అక్కడ నీ యొక్క స్త్రీని నీ వెంబడి పడి She will abuse you. ఆమె నిన్ను అత్యాచారం చేసి She will call you for physical relationship. తనతో నీ అక్రమ సంబంధం పెట్టుకోవడానికి But పిలిచి you have to overcome that. అది మీరు జయించాలి. You have to run from there. అక్కడి నుంచి నువ్వు పరిగెత్తాల్సి వస్తుంది. Even probably you have to leave your dress. నీ యొక్క బట్టలు కూడా అక్కడ విప్పేసి పరిగెత్తాల్సి వస్తుంది. But still you have to be faithful. అయినా కూడా విశ్వసితగా ఉండాలి. And then their husband, when he come, he may beat you. దాని తర్వాత తన భర్త వచ్చి నిన్ను కొట్టవచ్చు. Because his wife is going to tell lie about you. ఎందుకంటే నీకు తన ఒక భార్య నీకు నీ మీద అబద్ధం చెప్తుంది. They will punish you badly. వారు నిన్ను కఠినంగా వ్యవహరిస్తూ Finally they will put you in the prison. చివరిగా వారు నిన్ను చెరసాలలో పడివేసి You have to suffer there. వారు అక్కడ నువ్వు కఠిన పరిస్థితిలో You ఉండి have to go through all this challenge before you become the ruler of Egypt. ఇవన్నీ కూడా నువ్వు వెళ్ళవలసి వస్తుంది నువ్వు నాయకుడిగా కాకముందు. Joseph would have said, Lord, please find somebody else. యోసేపు ఇలా చెప్పి ఉండవచ్చు, ఇంకెవరన్నా చూసుకోను. I don't want to be like that. అలా నేను ఉండవలసిన అవసరం ఏమీ లేదు. Is that right? సరైందే కదా? How many of you are with me? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? That would have happened in that manner. అది అలా జరిగి ఉండవచ్చు. God hide all those things. దేవుడు అవన్నీ కూడా దాచారు. And he gave, okay, I will make you ruler. Just focus on that. నేను చెప్పింది ఒకటే మాట, నేను నాయకుడిని చేస్తాను, దాని మీద నీ దృష్టి ఉంచు. Same way David. అదే విధంగా దావీదుని. Can you imagine? David was anointed as a king when he was young. దావీదు ఒక రాజుగా అభిషేకించబడ్డాడు చాలా చిన్న వయసులోనే. But it took many years. కానీ అది చాలా సంవత్సరాలు పట్టింది. In between, his మధ్యలో father-in-law tried to kill him. మధ్యలో తన సొంత మామగారు తను చంపేయడానికి చూశారు. His wife given to somebody else to get marriage. తన ఒక భార్యని వేరొకరికి వివాహం కోసం ఇచ్చారు. Brothers, can you think that how wives are given to somebody else? మన ఒక భార్యలు వేరేకి వివాహం ఇచ్చిన ఒక విషయం How ఆలోచించగలుగుతామా? bad it is. ఎంత చెడుగా అనిపిస్తుంది. How heartbreaking thing it is. అది ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. It happened with David. అది దావీదుకి జరిగింది. People tried to kill him. ప్రజలు దాన్ని వ్యతిరేకంగా నిల్చున్నారు. All this process, finally he reached the kingship. ఇవన్నీ కష్టం తర్వాత చివరిగా తన యొక్క ప్రయాణం తన యొక్క నాయకత్వంలోకి నాయకుడిగా వెళ్ళారు. Sometime when I was smiling this morning while I was reading this passage. ఈ యొక్క ఉదయకాలం ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నేను నవ్వుతున్నాను. To bring you to that position, ఆ స్థాయికి తీసుకురావడానికి God have to remove somebody. దేవుడు కొంతమంది తీసివేయాల్సి వస్తుంది. To bring you also there is a process. మిమ్మల్ని తీసుకురావడానికి ఒక ప్రణాళిక పద్ధతి ఉంది. To remove also there is a అది process. తీసివేయడానికి కొంతమందిని కూడా ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఉంది. Hallelujah. హల్లెలూయా. You know, for you there is a position which is assured. నీ కోసం ఒక స్థాయి ఒక స్థానం స్థిరపరచబడి ఉంది. The person who is already there, అక్కడ కొంతమంది ఉండవచ్చు. probably he will be promoted to the next level. ఆయన మరొక లెవెల్కి వెళ్ళవచ్చు. All permanently promoted to the glory. దాని లేదంటే పర్మనెంట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళవచ్చు. King Saul promoted to glory forever. రాజైన సౌలు ఆయన చనిపోయారు. So God wants to give you that place. దేవుడు ఆ స్థాయిని మీకు ఇవ్వాలనుకున్నప్పుడు, But it never comes instantly. అది వెంటనే జరిగేది కాదు. In between you have to kill even Goliath. మధ్యలో గొలియాతును చంపవలసిన పరిస్థితి వస్తుంది. So many processes are there in your life, my beloved. అనేకమైన ప్రణాళికలు అనే పద్ధతులు ఉన్నాయి. Abraham, I always wonder. అబ్రహాంని చూసి ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాను. Abraham, God gave a promise that you will have a son. నీకు కుమారుడు కలుగుతారని చెప్పి ఒక వాగ్దానం అబ్రహాంకి Through దేవుడు the ఇచ్చాడు. son there will be a generation. నీ కుమారుడు ద్వారా తరములు వస్తాయి. When he was 75 years old, the promise came. 75 సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక వాగ్దానం నెరవేర్చబడింది. But unfortunately now he is 100 years old, 25 years. 100 సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు 24 సంవత్సరాలు వేచి ఉన్నారు. Brother, sister, you understand sometimes the waiting period God is preparing you. కొంతమంది అర్థం చేసుకోవాలి. సోదరులందరూ కూడా ఆ ఒక వేచి ఉండే కాలంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. You think always why it is not happening, why it is not happening. ఎందుకు జరగట్లేదు మనం అనుకుంటూ ఉంటాం. If Abraham would have did what according to God's expectation, the
Isaac would have born in 75-year-old itself. అబ్రహాము దేవుడు అబ్రహాము కోరికని ప్రకారముగా కూడా అబ్రహాముకి కుమారుడు ఇచ్చినట్టయితే 75 సంవత్సరాలకి ఇస్సాకు తనకి జన్మించేవారు. Why it did not happen, do you know? ఎందుకు జరగలేదు తెలుసా? God asked Abraham to leave your family and come and follow me. దేవుడు అబ్రహాంని నీ యొక్క కుటుంబాన్ని విడిచి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు But this fellow did not obey immediately. అది వెంటనే ఆయన విధేయత చూపించలేదు. It took 15 years for him to obey. 15 సంవత్సరాలు పట్టింది ఆయన విధేయత చూపించడానికి. How many years? ఎన్ని సంవత్సరములు? 15 years. 15. Some of you are better than Abraham. మీలో ఉన్న కొంతమంది అబ్రహాము కంటే గొప్పవారుగా ఉన్నారు. The day you received Jesus, the same day onwards you started to worship him. మీరు యేసుని పొందుకున్న రోజున దగ్గర నుంచి యేసుని మీరు ఆరాధించడం ప్రారంభించారు. This fellow 15 years did not obey God. 15 సంవత్సరంలో కూడా దేవుడికి విధేయత చూపించలేదు. Then God said, దాని తర్వాత దేవుడు చెప్పారు, okay, 15 years you did not obey, now you come alone. ఈ 15 సంవత్సరాలు అంగీకరించలేదు, ఇప్పుడు నువ్వు ఒక్కడివేరా. But he took his nephew also. ఇప్పుడు కూడా తన యొక్క నెఫ్యూని పిలుచుకున్నారు. His brother's son, what do you say? ఆయన తన కుమారుని He took also. ఆయన తనతో పాటు తీసుకువెళ్లారు. See, the thing that what you carry with you delays your blessing. నీతో ఏది నువ్వు పట్టుకొని వెళ్తున్నావో అది నీ ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తుంది. The blessings should have come immediately. ఆ ఒక ఆశీర్వాదం వెంటనే వచ్చి ఉండవచ్చు. Why it is delaying? Because with you what you are carrying. అది ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీతో పాటు కలుసుకొని వెళ్తున్నవన్నీ. See what did happen in between? మధ్యలో ఏం జరిగింది? Lot shepherd and his shepherd had a fight. లోతు యొక్క దాసుకి ఉన్న అబ్రహాము దగ్గర ఉన్న పనిచేస్తున్న వారికి ఇద్దరికి కూడా అక్కడ గొడవ జరిగింది. In the city where Lot lived, it was a big problematic city. ఆ ఒక లోతు ఎక్కడైతే పట్టణంలో ఉన్నారో ఆ పట్టణం ఇంకా చాలా చెడు పట్టణంగా ఉంది. Sodom Gomorrah God wants to destroy. సొదొమ గొమొర్రాని దేవుడు తనని నశింపచేయాలని చూశారు. But because of Abraham in this season only learning. అబ్రహాము ఆ ఒక కాలంలో అన్ని నేర్చుకుంటున్నారు. When his shepherd and Lot's shepherd had a fight. అక్కడ లోతు యొక్క కాపలేకుని అబ్రహాము యొక్క పని వారికి ఇద్దరికి కూడా గొడవ జరిగినప్పుడు Abraham said, you go this way, I will go this way. నేను ఒక పక్కకు వెళ్తాను, నీ ఇంకో పక్కకు వెళ్తావు అని. That's a shaping period. అదొక మార్చుకునే ఆ వ్యక్తిత్వాన్ని మార్చే సమయము. Now in the Sodom Gomorrah, ఇప్పుడు సొదొమ గొమొర్రాలో he is negotiating with God, bargaining with God. దేవుడితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు This 25 years, what all happened I'm talking about. ఈ 25 సంవత్సరంలో ఏమేమి జరిగినా నేను చెప్తున్నాను. He was negotiating. దేవుడితో పాటు నెగోషియేట్ చేస్తున్నారు. If 50 righteous people, will you kill Lord? 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం నాశనం 40 చేస్తావా? righteous, will you destroy Lord? 40 మంది ఉంటే నాశనం చేస్తావా? You know, Abraham was super. He was bargaining with God. దేవుడితో ఆయన యొక్క బార్గెన్ చేస్తున్నారు. We know only how to bargain in the sabji mandi. మనకి కేవలము ఆ కూరగాయల అమ్మేవాడి దగ్గర మాత్రమే చేయవచ్చు. And we bargain for brinjal, we bargain for all kind of vegetables. మనము కూరగాయల దగ్గర మనం బార్గెన్ చేస్తుంటాము. Even for the potato, he says 40 rupees. You will say, no, the other shop they are giving for 35 rupees. Why you are giving 40 rupees? ఆలు 40 రూపాయలు అని అయితే చెప్పినప్పుడు అక్కడ 35 రూపాయలకే ఇస్తాను, నువ్వు 40 రూపాయలు ఎందుకని చెప్పేసి ఆయనతో మనం బేరం ఆడుతుంటాం. But that is originally lie. You did not go to the other shop. కానీ అది నిజమైతే అది అబద్ధం, ఎందుకంటే పక్క షాప్కి మీరు వెళ్ళలేదు. Still you can bargain only to the sabji wala. మీరు కేవలం కూరగాయల అమ్మేవారి దగ్గర మాత్రమే బేరం ఆడగలరు. And Abraham was bargaining with God. కానీ అబ్రహాం మాత్రం దేవుడితో బేరం ఆడుతున్నారు. Finally God saved Lot's family. చివరిగా లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడారు. Lot's family have to run to the mountain. ఆ ఒక లోతు కుటుంబము ఒక కొండ వైపుకి పరిగెత్తాల్సి వచ్చింది. Unfortunately Lot's wife was turned back and became a rock pillar. లోతు యొక్క భార్య అక్కడ ఉపస్తంభం అయిపోయింది. And she became salt pillar. ఉపస్తంభం అయింది. Hallelujah. Think about all this incident, what is happening. జరుగుతున్న ఒక పరిణామాలని కూడా మనం గమనించినప్పుడు Two daughters of Lot made a big mistake. లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు కూడా చాలా చెడు కార్యము చేశారు. Because of that, the worstest tribe came in the world. దాని తర్వాత ఆ యొక్క లోకంలోనే అతి వర్స్ట్ ట్రైబ్ ఒక తెగులు బయటికి వచ్చింది. God wants to shape Abraham in all these things. దేవుడు అబ్రహాంని ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా బట్టి ఆయన రూపొందించాలనుకున్నారు. Do you think that why the things are not happening immediately? వెంటనే ఎందుకు జరగట్లేదు అని చెప్పి అనుకుంటావా సహోదరి? God is shaping you. దేవుడు మిమ్మల్ని రూపాంతరం చేస్తున్నారు. He is preparing you. మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. If you are understanding, you can shout amen. అర్థమైతే ఆమేన్ చెప్పండి. Anytime you have a question, చాలాసార్లు మీరు ప్రశ్నిస్తున్నారు, why? ఎందుకు అని. He is shaping you. ఆయన రూపమారుస్తున్నారు. He is preparing you. మీరు సిద్ధపరుస్తున్నారు. That is the reason it is delaying. ఆ కారణం వచ్చేది అది ఆలస్యం అవుతుంది.
I like this. Delay is part of God's preparation. ఆ ఒక ఆలస్యం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము. God prepares us before he promotes us. దేవుడు మనల్ని ఉపయోగించుకునే ముందు మనం సిద్ధపరుస్తుంటారు. God never promote and prepare. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎదిగించిన తర్వాత మనల్ని సిద్ధపరచరు. This is what God says, your way is not my way. ఇదే మాట దేవుడు చెబుతున్నది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. What is our way? మన తలంపులు ఏంటివి? He always tells this way. మనం ఎప్పుడు ఇలా చెప్తుంటాం, Lord, you bless me, then I will be your son. నువ్వు దేవుని నన్ను ఆశీర్వదించు, దాన్ని బట్టి నీ కుమారుడిగా ఉంటాను. You bless me, after that I will be your daughter. నువ్వు నన్ను ఆశీర్వదించి దాని తర్వాత నీ కుమార్తెగా ఉంటాను. One day one brother told me like this. ఒకరోజు ఒక సహోదరులు చెప్పారు, Let God give me job, then I will start giving tithe. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను దశమభాగం ఇవ్వడం ప్రారంభిస్తాను. Let God give this, then I will start doing this. దేవుడు నాకు ఇది ఇచ్చిన తర్వాత నేను దేవుడికి ఇది ఇస్తాను. That is your way and my way. అది నీ యొక్క అలవాటు, నా యొక్క అలవాటు. But God's way, కానీ దేవుడి యొక్క మార్గము, He prepare you first, ముందు నేను సిద్ధపరుస్తారు, then He gives you. దాని తర్వాత మీకు ఇస్తారు. I'll give you a few examples. కొన్ని ఉదాహరణ మీకు ఇస్తాను. Apostle Paul, అపోస్తలుడైన పౌలు, he was a murderer, do you know? ఆయన హంతకుడు తెలుసా? He killed many people. చాలా మందిని చంపివేశారు. Today we read all his epistles. ఇప్పుడు ఆయన యొక్క లేఖనాలన్నీ కూడా మనం చదువుతుంటాం. But he was a killer. కానీ ఆయన ఒక హంతకుడు, Murderer. ఆయన ఒక హంతకుడు. But God called him. కానీ దేవుడు ఆయన పిలిచినప్పుడు Blind his vision. ఆయన యొక్క కన్నుల నేత్రములు మూసివేసి Sent to Barnabas. బర్నబా దగ్గరికి పంపించి, Learn from there. అక్కడి నుంచి నేర్చుకోమని చెప్పి Created him. ఆయన రూపాంతరం చేసి Then used him. దాని తర్వాత This ఉపయోగించుకున్నారు. is God's method. ఇది దేవుడి యొక్క పద్ధతి. Brother, sister, it never happened immediately. సోదర ఇది వెంటనే జరిగేది కాదు. He will call you, ఆయన మిమ్మల్ని పిలుస్తారు, make you perfect, ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తారు, then He will promote you. దాని తర్వాత మిమ్మల్ని ఎదిగిస్తారు. Unless and until your anger, your lie, your exaggeration, all kind of character is not going away, the Lord cannot promote you, elevate you to the next level. మీరు అబద్ధం ఆడడం మానేంత వరకు, మీ కోపం మానేంత వరకు, మీరు గొప్పలు చెప్పుకోవడం మానేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఎదిగించలేరు. దాని తర్వాతనే మిమ్మల్ని ఎదిగించగలుగుతారు. Fourthly, what happened while we wait? నాలుగోదిగా ఏం జరుగుతుంది మనం వేచి ఉన్నప్పుడు? I wanted to tell you, waiting time is not the wasting time. ఆ వేచి ఉండే కాలము అది ఉపయోగం లేని కాలము కాదు. During the waiting period only God builds your character. వేచి ఉండే కాలంలోనే మన వ్యక్తిత్వం దేవుడు మలుస్తారు. You see Romans chapter 5 verse 3 and 4. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనములు తెలియజేస్తుంది. Everybody please open your Bible. అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెలవలసిన కోరుకుంటున్నాము. Turn to Romans chapter 5 రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము verses 3 and 4. You see 3-4 వచనములను చూసినప్పుడు it talks about we also have joy with our troubles because we know that these troubles produce patience and patience produce character and character produce hope. అంతేకాదు శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షని, పరీక్ష నిరీక్షణని కలగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. Why the problem is coming? ఎందుకు సమస్య వస్తుంది? Problems gives you good patience. ఆ సమస్య, ఆ శ్రమ ఓర్పుని మీకు ఇస్తుంది. Then the patience produce good character. ఆ ఓర్పు అనేది మీకు మంచి వ్యక్తిత్వం ఇస్తుంది. Wow, character is so important than any other thing, my beloved. నా యొక్క ప్రియ ప్రజలారా, వ్యక్తిత్వం అనేది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. God asks you to wait for something to build your character. మీ యొక్క వ్యక్తిత్వం నిర్మించడానికి దేవుడు వేచి ఉండమని చెప్తుంటారు. Then strengthen the faith, number 2. దాని తర్వాత మీ యొక్క విశ్వాసం ని కూడా బలపరుస్తారు. I told you, Abraham, when God called, he was not having that much faith. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి అంత విశ్వాసం లేదు. But the later part, కానీ తర్వాత he became a father of faith for the entire generation. ఆ విశ్వాసులకి తండ్రి అయి ఉన్నారు పూర్తి తరములందరికీ కూడా. God calls and develop and make you perfect and put you in the throne. దేవుడు మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మీతో నడిచి దాని తర్వాత మిమ్మల్ని మార్పు చెందించి మిమ్మల్ని గొప్పవారిగా ఉంచుతారు. And then another important thing, why the waiting period is because God wants to remove all our pride. మన ఒక అహంకారం అన్ని కూడా తీసివేయడానికి ఆ ఒక వేచి ఉండే కాలం దేవుడు ఉపయోగించుకుంటారు. God have to remove all our pride, do you know? మనకు అహంకారం అన్ని కూడా తీసివేసేయాలి తెలుసా? We have many kinds of pride. మనకి చాలా రకాలమైన అహంకారం ఉంటాయి. I can list out the pride about, so many things. చాలా విషయాలను బట్టి మనం లిస్ట్ చెప్పవచ్చు. నేను One of the baddest pride in our country is casteism. మన ఒక దేశంలోనే ఉన్న ఒక పెద్ద అహంకారమైన విషయం ఏంటంటే కులం గురించి. So in Tamil Nadu, if you come, few caste people, they have a pride like anything. తమిళనాడులో మీరు వచ్చినట్లయితే కొన్ని కులాల మధ్యలో ఎక్కువ అహంకారం ఉంటుంది, ఎక్కువ పొగరు ఉంటుంది. In a
Brahmins have Brahminism pride. బ్రాహ్మిన్స్ అందరికీ బ్రాహ్మణులు అని చెప్పే ఒక ఆలోచన విధానం, ఒక అహంకారము. Reddy Garu has Reddy Garu pride. రెడ్డిస్ అందరికీ కూడా రెడ్డిగా అని చెప్పిన ఒక అహంకారము. Naidu has Naidu pride. నాయుడు గారికి నాయుడు గారం అని చెప్పిన ఒక అహంకారము. Hallelujah. Rao has Rao pride. రావు అని చెప్పేసి రావు గారికి ఉన్న అహంకారము. So many pride. చాలా రకమైన అహంకారము. But unless and until all this pride doesn't goes away, ఆ ఒక్క అహంకారములన్నీ కూడా లేనంత వరకు కూడా God cannot elevate you to the next level. దేవుడు మరొక లెవెల్కి మనం తీసుకువెళ్ళరు. You'll be still finding difficult. మీరు అప్పటికీ కూడా కష్టపడుతూ ఉంటారు. Why? ఎందుకు? Still so many pride. చాలా రకాలమైన అహంకారము. Some people have a pride about their education. వారి చదువును బట్టి కొంతమందికి అహంకారము. Pride about their job. వారి ఉద్యోగాన్ని బట్టి కొంతమందికి అహంకారం. They look at other people so low. పక్క వారిని చాలా కిందికే చూస్తుంటారు. Because of the pride, it's delaying of your children's blessing, your growth, your elevation is getting slower. ఒక అహంకారంని బట్టి మీ యొక్క ఎదుగుదల, మీ బిడ్డల ఎదుగుదల, మీ కుటుంబం ఎదుగుదల అన్ని కూడా తగ్గుతూ పోతున్నాయి. In the year 2014, 15, 16, 17 and all, we used to conduct a lot of crusades. 2014, 15, 16 ఒక సమయంలో కూడా ఎక్కువ క్రూసేడ్స్ జరుగుతూ ఉండేవి. And during the crusade, we were, so good in organizing everything. ఆ ఒక విషయంలన్నీ కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయడం విషయంలో చాలా పద్ధతిగా చాలా విషయంలో సరిగ్గా ఉంటాము. Even in the city nowadays, any convention or anything, people come and approach me, you are the best organizer. ఈ యొక్క కన్వెన్షన్స్ ఏమన్నా కూడా ఆర్గనైజ్ చేయాలనుకుంటే ఇప్పటికీ కూడా సిటీలో ఉన్న వారందరూ కూడా పాస్టర్ గారికి వస్తుంటారు. Those days Pastor Raymond Mui used to come for our program. ఆ ఒక సమయంలో పాస్టర్ రేమండ్ మూవీ గారు వస్తుండేవారు. First time when he said I wanted to come to India and have a crusade, మొట్టమొదటిసారి ఆయన చెప్పినప్పుడు ఇండియాకి వచ్చి క్రూసేడ్ జరిపించాలనుకుంటున్నప్పుడు we conducted a big crusade in Talcota Stadium. తాల్కోట స్టేడియంలో ఒక పెద్ద క్రూసేడ్ జరిపించాము. For him to come here, he should have a conference visa which we received, and he came. ఆయన ఒక కాన్ఫరెన్స్ వీసా ఆయనకి రావాలి, ఆయన కాన్ఫరెన్స్ వీసా వచ్చింది, ఆయన వచ్చారు కూడా. Legally we did everything so nice. అన్ని చాలా పద్ధతిగా చాలా సరిగ్గా వెళ్ళాయి. After 1.5 years later, I went to Malaysia. Me and him had a very good lunch. 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మలేషియాకి వెళ్ళినప్పుడు తను నేను కలిసి కూడా మంచి భోజనం చేసినప్పుడు after the lunch he asked me, I want to come again to India. వివాహం ఒక భోజనం అయిపోయిన తర్వాత వెంటనే తను చెప్పాను మళ్ళీ ఇండియాకి రావాలనుకుంటున్నాను. I have a experience conducting in everything. I said, okay, you can come. మీరు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల అనుభవాల వల్ల వచ్చేయచ్చు అని చెప్పాను. And he asked about the permission and other thing. I said, oh, that's very simple. ఆ పర్మిషన్స్ అవన్నీ కూడా కావాలి కదా అంటే అవన్నీ కూడా నేను చూసుకోవచ్చు అని చెప్పి. While I was telling, I was in real pride. ఆ ఒక చెప్పే విధానంలో నిజంగానే నేను చాలా అహంకారంగా వ్యక్తించాను. I have experience to do all these things. నాకు అవన్నీ చాలా అనుభవాలు ఉన్నాయి చేయడానికి అని. Not only that, I was telling him like, అవి మాత్రమే కాదు నేను ఇలా చెప్తున్నాను. all the visa matter, I have people, they will do it easily. వీసా గురించి నాకు ప్రజలు వాళ్ళు చేస్తారు. But very unfortunate, the permission what we supposed to get for his visa did not come. ఆ ఒక అనుకోకుండా తనకి ఏదైతే వీసా రావాలో అది రాలేదు. పర్మిషన్ రావాలో అది రాలేదు. I tried in every way. అన్ని పరిస్థితుల్లో కూడా నేను ప్రయత్నించాను. I used all the people. అందరినీ అడిగాను. I talked with many people. చాలా మందితో మాట్లాడాను. Every day that was my work. ప్రతిరోజు కూడా అదే నా పని. Nothing happened. ఏమీ జరగలేదు. Now 2 days later the crusade have to happen. 2 రోజుల తర్వాత ఒక క్రూసేడ్ జరగాలి. Everything arranged. అన్ని కూడా అరేంజ్మెంట్స్ అయిపోయాయి. Still only 1 day to get visa for him. ఒక రోజు ఉంది ఇంకా సమయం ఆయనకి వీసా రావడానికి. But if I don't send letter from here, he will not get. కానీ ఇక్కడ నుంచి కనుక లెటర్ వెళ్ళకపోతే అక్కడ నుంచి వీసా రాదు. I was very upset. నేను చాలా బాధపడుతున్నాను, కృంగిపోయి ఉన్నాను. 2 days before I went to the room in my home, I closed the room, I knelt down. 2 రోజుల క్రితం ముందు ఆ ఒక రూమ్ కి వెళ్ళి నాకు డోర్ వేసుకొని మోకరించి I confessed my pride. నా ఒక అహంకారమైన ఒక పొగని నేను దేవుడి ముందు ఒప్పుకున్నాను. I said, Lord, I made a mistake. I told him a wrong promise that I can get it easily. నేను తనకి ఒక తప్పుడు వాగ్దానం చేశాను, నేను నేను చేయగలను అని చెప్పి. I was trusting my ability. నా ఒక బలముని నేను ఆధారం చేసుకొని చెప్పాను ఆ మాట. I was trusting everything. నా మీద నేను నమ్ముకొని చెప్పాను. In my own. నా ఒక సొంత ఆలోచన బట్టి. Now I understand that's wrong. అది నాకు అర్థమైంది అది తప్పు అని. Beyond my limitation, everything happens, Lord. నా ఒక బలహీనత నాకు సామర్థ్యాన్ని మించి అనేకమైన జరుగుతాయి ప్రభువా. Please remove my pride. నా ఒక అహంకారాన్ని తీసివేయి. Forgive me, Lord. నన్ను క్షమించు దేవా. I prayed
And I finished the prayer and I came out. నేను అక్కడ ప్రార్థన చేసి ఆ ఒక ప్రార్థన తర్వాత బయటికి వచ్చిన తర్వాత 2 o'clock I got the letter. 2 గంటలకి ఆ లెటర్ వచ్చింది. One brother went and received the letter physically and he came. ఒక సహోదరుడు వెళ్ళి ఫిజికల్ గా లెటర్ తీసుకొని వచ్చారు. After giving the letter, he told me one shocking thing. ఆ ఒక లెటర్ వచ్చిన తర్వాత ఆయన ఈ మాట చెప్పారు. We applied 3 months ago. 3 నెలల క్రితమే మేము అప్లై చేసాం. And he told the next day itself he prepared the letter. ఆ మరుసటి రోజే ఆయన లెటర్ ప్రిపేర్ చేశారు. The approval, everything happened and the letter supposed to send 3 months ago. ఆ ఒక అప్రూవల్ అన్ని కూడా అయిపోయి 3 నెలల క్రితమే ఆ లెటర్ రావాల్సి ఉంది. That fellow forgot to send. ఆ ఒక వ్యక్తి మర్చిపోయాడు పంపించడం. 3 months I struggled. 3 మాసంలో నేను ప్రయత్నిస్తూ అలసిపోయాను. That fellow, how much we get angry, no? ఆ ఒక వ్యక్తి మీద ఎంత కోపం వస్తుంది కదా అప్పుడు. But I told, నేను చెప్పాను, that man did not forget. ఆ ఒక వ్యక్తి మర్చిపోలేదు. God made him to forget. దేవుడు ఆయన్ని మర్చిపోయేలా చేశారు. To remove my pride. నా ఒక అహంకారాన్ని తీసివేయడానికి. The moment my pride is gone, నాకు అహంకారం వెళ్ళిపోయిన తర్వాత the approval has come. ఆ ఒక అప్రూవల్ లెటర్ వచ్చింది. Are you listening to me? మీరు నన్ను వింటున్నారా? If you are listening, you can shout amen. ఆమేన్ అని చెప్దాం. My beloved people, God wants to remove your pride. దేవుడు మన అహంకారాన్ని తీసివేయాలని చూస్తున్నారు. And then finally God teaches the dependency. చివరిగా దేవుడు మన ఆది మీద ఆధారపడడం గురించి నేర్పిస్తారు. We depend, many people may depend for everything, different people. మనము అనేక మంది దగ్గర అనేకమైన విషయములను బట్టి ఆధారపడుతుంటాము. I went to Tamil Nadu, one brother was speaking to me. నేను తమిళనాడుకి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు మాట్లాడుతున్నారు. He was telling that, I have so many people, my uncle is in that position, my chacha is in that position, we will take care of this thing. నా ఒక అంకుల్ ఈ స్థానంలో ఉన్నారు, నాకు బాబాయ్ ఆ స్థానంలో ఉన్నారు, అది అని చెప్పేసి తను చెప్తున్నారు. That is all human way. అవన్నీ కూడా మనిషి ప్రకారంగా మానవుడు. Cannot happen in every time. అది అన్ని విషయంలో అన్ని కాలంలో జరగదు. We need depend God in every matter. మనం ప్రతి మా విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడుతూనే ఉండాలి. Can you confess, I depend you, Lord? నీ మీద ఆధారపడుతున్నాను దేవా అని చెప్పి ఆయన మీద Can you raise your hands and say this word? ప్రతి ఒక్కరం కూడా చేతుల పైకెత్తి చెప్దామా? I depend you, Lord. నీ మీద ఆధారపడుతున్నాను దేవా. If you depend, Lord, then Romans chapter 8 verse 28 says, రోమీయుల రాసిన పత్రిక 8:28 వచనం తెలియజేస్తుంది. all things work for good those who love God. దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పించిన పిలువబడిన వారికి మేలుకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. Even silent from heaven is working for your good, my beloved people. పరలోకం నుంచి నిశ్శబ్ద వాతావరణం ఉన్నా కూడా అది మీకు మంచికే. So the question is arise within ourselves, how to be still practically. మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు ఎలాగ మనము ఊరికనే ఉండగలము నిజమైన నిజ జీవితంలో? Pray instead of panic. ప్రార్థన చేయండి కంగారు పడే బదులు. Instead of having all kind of troubled heart, please pray. హృదయంలో అన్ని కలవరం ఉండే బదులు ప్రార్థన చేయండి. Philippians chapter 4 verses 6 to 7 says, pray in every time. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:6-7 వచనం తెలియజేస్తుంది, అన్ని విషయముల గురించి ఎల్లప్పుడూ కూడా చింతించకుండా ప్రార్థన చేయండి. Speak faith, not fear. ఆ ఒక విశ్వాసమును ప్రకటించండి, భయంని కాదు. Yes, it's not happening today. That doesn't mean it will never happen. ఈ రోజు జరగట్లేదంటే అది ఎప్పటికీ జరగదు అని కాదు దాని అర్థము. Your visa, your stamping, your medical, your education success, maybe today it is not happening. That doesn't mean it will never happen. మీ వీసా, మీ యొక్క విజయం, మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క డబ్బు, అన్ని విషయంలో బట్టి ఇది జరగట్లే అంటే అది రేపు జరగదని కాదు. Speak faith. విశ్వాసంతో మాట్లాడండి. Proverbs chapter 18 verse 21. సామెతలు 18:21 వచనము, Life and death are in your tongue. జీవమరములు నీ యొక్క నాలుక వశమై ఉన్నది. Your tongue has power. Do you know? మీ యొక్క నాలుకలో ఒక శక్తి ఉంది తెలుసా? It's not going to happen. అది జరగదు. I thought it will never happen. నేను అనుకున్నాను ముందే అది జరగదని. I know that it will not happen. నేను తెలుసు నాకు ముందే ఇది జరగదని. If you say that, it will never happen. మీరు అలా చెబుతున్నారా? అది ఎప్పటికీ జరగదు. If in the name of Jesus it will happen. యేసయ్య నామములో ఇది జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. One of the brother and sister was working with us in our church. సంఘంలో ఒక సహోదరులు పనిచేస్తున్న వారు ఉన్నారు. And she got pregnant and she delivered baby 6th month, I think. 6వ మాసంలోనే తనకి ఆ ఒక డెలివరీ జరిగింది. And 6th month she gave birth and the child died after 1 month, hospitalized and died. ఒక నెల హాస్పిటల్లో ఉండి దాని తర్వాత తను బిడ్డ చనిపోయింది. They were very upset. చాలా కృంగిపోయారు. After some time again she got pregnant. దాని తర్వాత మళ్ళా తను గర్భవతి అయినప్పుడు Now the biggest fear is this child also will happen like that. ఒక గొప్ప భయం ఏంటంటే తనకి కూడా అలా జరుగుతుందేమో ఈ బిడ్డకు కూడా అని. I told her, what you fear the same will happen. నువ్వు భయపడినట్టు అదే జరుగుతుందని చెప్పాను.
చెప్పాను. But the same time you confess that I will have a full term baby. అదే సమయంలో విశ్వాసంతో మీరు ప్రకటించండి, నీ నిజంగా నాకు గర్భఫలం My పూర్తిగా ఉంటుంది. child will grow in my hand. నా ఒక పిల్లవాడు నా చేతిలో పెరుగుతారు, పిల్లవాళ్ళు నా The చేతిలో పెరుగుతారు. same way she confessed. అదే విధంగా తను విశ్వాసంతో ప్రకటించింది. 10th month the full term baby delivered. 10వ మాసంలో ఒక పూర్తిగా How you గర్భవతిగా confess, how you talk is the matter. మీరు ఎలా మాట్లాడతారో మాట్లాడబోతున్నారో అదే విషయము. I think long ago I told this story. చాలా కాలం క్రితం నేను యొక్క కథ మీకు చెప్పాను. One wife was giving so much trouble to one husband. ఒక భార్య తన ఒక భర్తని ఎంతో కష్టపెడుతున్నారు. Everybody is going different places, different town, different city, earning money. You also go and do something and get money and come. అందరూ కూడా వేరే వేరే చోట్లకి వెళ్ళి, వేరే పట్టణంలోకి వెళ్ళి, వేరే దేశంలోకి వెళ్ళి డబ్బు సంపాదించుకుంటూ వస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి డబ్బు సంపాదించుకొని రాని. This fellow went to earn money, but he doesn't know how to speak different language, how to work also he doesn't know. ఆయన బయటికి వెళ్ళి ప్రయత్నించారు, కానీ ఈయనకి ఏ భాష రాదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. And he went and sat under one of the tree. తను ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు. అప్పుడు So he sat for a few days. కొన్ని రోజులు అక్కడ కూర్చున్న తర్వాత God came and asked him, దేవుడు వచ్చి అడిగారు, why you are sitting very sadly? నీవెందుకు ఇలా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నావు? He told, my wife sent me out of my home. నా యొక్క భార్య నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంది. I have to get money, then only I can go back. నేను డబ్బు తీసుకుని వెళ్ళాలి, అప్పుడే ఇంటికి వెళ్ళగలుగుతాను. And God told him, దేవుడు చెప్పారు తనకి, you want every blessing, no? నీకు అన్ని ఆశీర్వాదాలు కావాలి కదా, Go back and tell your wife everything in your mouth only. నీవు వెళ్ళి నీ యొక్క భార్యకు చెప్పు అన్ని ఆశీర్వాదం నీ నోట్లోనే ఉన్నాయని. So he also went back to home. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత Wife saw he did not bring anything. She got angry like anything. ఒక భార్య చూసి ఏమి తీసుకురాలేదని చెప్పేసి ఎంతో కోపం వచ్చింది తనకి. She said, nothing you brought. ఏమి తీసుకురాలేదు నువ్వు? I thought you will bring lot of money, gold. నీవు ఎక్కువ డబ్బు బంగారం తీసుకొస్తావని అనుకున్నాను. And he told, I don't know how to work. I don't know how to do all these things. నాకు ఇవన్నీ కూడా చేయడం ఎలాగో నాకు తెలియదు. So I was sitting under the tree. నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను. God came. దేవుడు వచ్చారు. And I told the problem. నేను నా సమస్యను చెప్పాను. And God told, దేవుడు చెప్పారు, all the blessings are in your wife's mouth. ఆ యొక్క ఆశీర్వాదములని కూడా నీ యొక్క భార్య నోట్లోనే ఉంది. Go and tell her. ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పు. And then immediately she told, what is in my mouth? నా నోట్లో ఏముందని చెప్పి వెంటనే గట్టిగా అరిసింది. Is it gold? ఆ బంగారం ఉందా నా నోట్లో ఏమైనా? The moment she talks about gold, and the gold started to come out. ఆమె బంగారం అని చెప్పిన వెంటనే నా నోట్లో నుంచి బంగారం రావడం మొదలుపెట్టింది. It's just a story, okay? ఇది ఒక కేవలం ఒక కథ మాత్రమే. The gold started to come out. ఆ బంగారం బయటికి రావడం మొదలుపెట్టింది. They become very rich. వారు ఎంతో ఆస్తిపరులయ్యారు. When somebody is very rich, the neighbor will never keep quiet. ఎవరైనా ఆస్తిపరులు ఏంటంటే పక్కవారు ఎప్పుడు కూడా నేబర్స్ ఎప్పుడు కూడా దాన్ని ఊరుకోరు. Neighbor came and asked, పక్కవారు వచ్చి అడిగారు, how come you become blessed? ఇంత ఆశీర్వాదం మీకు ఎలా వచ్చింది? And then this person told him, ఒక వ్యక్తి చెప్పారు ఇలా, this lady told another lady, ఆ ఒక స్త్రీ మరొక స్త్రీకి చెప్పింది, this is what happened, my husband went. ఇదే జరిగింది, నాకు భర్త బయటికి వెళ్ళినప్పుడు Met the God. దేవుని కలిసినప్పుడు God told everything in my mouth. నా నోరులోనే మొత్తం ఉంది అని చెప్పి She చెప్పినప్పుడు, did not told after that. Everything is in my mouth. That's what she told. అన్ని నా నోట్లో ఉంది అని మాత్రమే అక్కడ వరకు చెప్పి ఆపేసింది. And she also immediately started to torture her husband. ఆ ఒక భర్తని టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది వెంటనే. Go and meet God, get something and be blessed. దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగి నా దగ్గర తీసుకురా అని చెప్పి This person also went and sat under the tree. ఈ యొక్క వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ చెట్టు కింద Same కూర్చొని way God came. అదే విధంగా దేవుడు వచ్చారు. God told the same thing. అదే విధంగా చెప్పారు, It is in your wife's mouth. నీ యొక్క భార్య నోట్లోనే ఉంది అని. This person came with nothing. మళ్ళా ఏమి లేకుండా వచ్చినప్పుడు She got angry. తనకి కోపం వచ్చింది. The neighbor brought so much to see their house, everything. You brought nothing. పక్కవారు చూడవాలి ఇల్లు ఎలా ఉంది, నువ్వు అన్ని తీసుకొచ్చారు, నీవేమి తీసుకురాలేదు. He told, no, everything is in your mouth only. That's what God told. అన్ని కూడా నీ నోట్లే ఉంది, అదే దేవుడు చెప్పారు అని. In Tamil we say, oh, என் வாயில நான் மண்ணா இருக்கு. నా నోట్లో ఏమైనా మట్టి ఉందా అని చెప్పి, immediately all the mud started to come. వెంటనే ఆ మట్టి బయటికి రావడం, మన్ను బయటికి రావడం మొదలుపెట్టింది. The moral of the story is, ఆ కథకి అర్థం ఏమిటంటే, if you speak gold, gold will come out. మీరు బంగారం అంటే బంగారం వస్తుంది. You'll speak about mud and the mud will come. మీరు మట్టి అంటే మట్టి వస్తుంది. If you speak life,
life will come. మీరు జీవం గురించి మాట్లాడితే జీవం వస్తుంది, You speak, death will happen. మరణము గురించి మాట్లాడితే మరణం అవుతుంది. This is what God wants to prepare you during the waiting period. ఆలస్యం అవుతున్న కాలంలో దేవుడు ఇదే మీకు నేర్పించాలనుకుంటున్నారు. Stay obedient finally. విధేయతగా ఉండండి చివరిగా. So blessings of waiting I wanted to tell you. వేచి ఉండే కాలంలో ఆశీర్వాదం ఏమిటి? Isaiah chapter 40 verse 31 says, యెషయా గ్రంథం 45:31 వచనం those తెలియజేస్తుంది. who wait on the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతనమైన బలం పొందుతారు. This month is going to be a renewed month. ఈ యొక్క మాసము నూతన బలం పొందుకునే Your మాసము. family will be renewed. మీ యొక్క Job will be మీ renewed. కుటుంబం నూతన Your పరచబడుతుంది. business will be మీ renewed. వ్యాపారం గురించి Your పరచబడుతుంది. health will be renewed. మీ ఆరోగ్యం నూతన Your పరచబడుతుంది. financial status will be మీ renewed. డబ్బు సమస్య నూతన Your పరచబడుతుంది. miracle will be renewed. మీకు అద్భుతములు జరుగుతాయి. You will not be same again. మీరు అదే విధముగా మరలా The ఉండరు. Lord wants to do something greater in your life. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించుతారు. Are you ready to receive, my beloved? మీరు సిద్ధంగా ఉన్నారా పొందుకోవడానికి? Sometimes the blessing is not just the answer what we pray for. కొన్నిసార్లు మనము ఏదైతే జవాబు అని అనుకుంటున్నామో అది కాదు మన The నిజమైన ఆశీర్వాదం. blessing is who you became while waiting. మీరు ఆ వేచి ఉంటున్న కాలంలో మీరు ఏం అవుతున్నారు అనేది నిజమైన ఆశీర్వాదం. That is a good note written by somebody. అది ఒక వ్యక్తి రాసిన ఒక మంచి నోట్. We always think that answer of my prayer is God gives answer. నా ఒక ప్రార్థనకి జవాబే నాకు ఆశీర్వాదం చెప్పి మనం అనుకుంటాం. But many times it's not answer. కానీ చాలా సార్లు అది జవాబు కాదు. How you change. మీరు మీ రూపాంతరం చెందే విధానమే ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. The changed life is so important. మార్పు చెందే జీవితము చాలా ప్రాముఖ్యము. I know when I see your face, మీ యొక్క ముఖం ని చూస్తున్నప్పుడు many people you have been going through so many challenges and you are waiting and waiting for so many things. మీరు చాలా విషయాలను బట్టి ఆ ఒక వేచి ఉంటున్న కాలంలో ఎన్నో సమస్యలు గుండా మీరు వెళ్తుండవచ్చు. God wants to tell you this waiting period is going to be over. మీరు ఆలస్యం అవుతున్న ఆ కాలం అంతా కూడా ఆగిపోతుంది. Your blessing is going to come in your life. మీ ఆశీర్వాదం మీ జీవితంలోకి రాబోతుంది. Let God change your habits. దేవుడు మీ యొక్క ఆలోచనని మారుస్తారు. Let God change your character. ఎప్పుడైతే దేవుడు మీ వ్యక్తిత్వాన్ని మారుస్తారో You will be never same again. మీరు మరలా అదే విధముగా ఉండరు. Hallelujah. హల్లెలూయా. How many of you can tell that God spoke to me clearly? ఎంతమంది చెప్పగలరు దేవుడు నాతో మాట్లాడారు ఈ రోజు అని? My waiting period is going to be finished. నా యొక్క వేచి ఉండే కాలం ముగించబడుతుంది అని. If you say that this message is for me, ఈ యొక్క ప్రసంగం నా గురించి నా మిత్తమే అని మీరు చెప్పినట్టయితే you can raise your hands. మీ చేతులు పైకెత్తవలసిన కోరుకుంటున్నాను. God will surely bless your life. దేవుడు మిమ్మల్ని నిత్యముగా ఆశీర్వదిస్తారు. Amen. ఆమేన్.